అభ్యర్థిగా మీరు ఉన్నారు. ఎట్లా ఉందమ్మా? అంటే జనాల దగ్గరికి వెళ్తున్నారు, రోజు ప్రచారం చేస్తున్నారు కదా, ఎట్లా ఆదరిస్తున్నారు జనాలు? ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తున్నారా? చెప్తున్నారు, డ్రైనేజీ లేదని, రోడ్లు లేవని. కొన్నింటి దగ్గర రోడ్లు అసలు ఇంకా మొత్తం వేయలేదు అసలు రోడ్డు. సమస్యల మీద ఫైట్ చేస్తూనే ఉన్నాం. రోడ్లు వేయించినాం గతంలో, తర్వాత అక్కడ ప్యాచ్ వర్క్ ఉంటే ప్యాచ్ వర్క్ కూడా చేయించినాం. అండ్ ఇవన్నీ జనాలు గుర్తుపెట్టుకున్నాం. మనం ఏం చేసింది జనాలకు తెలుసు. ఆ ఒక్క గుంత ఒక 5 నెలల వరకు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఈ రోడ్లో పోయే జనాలను అడిగిన చెప్తారు, మనం దాని దగ్గర ఉండి చేయించినాం. టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళేమో మొత్తం మేమే డెవలప్ చేసినాం, 5 కోట్లు పెట్టినాం, 10 కోట్లు పెట్టినాం అని ప్రచారాలు చేస్తున్నారు. మరి మీ హయాంలో ఏమైనా డెవలప్ అయిందా లేదా? సంజయ్ యాదవ్ గారు ఉన్నప్పుడే పెట్టిన వర్కులు ఇప్పుడు అప్పుడే శాంక్షన్ అయినా కానీ అది పెండింగ్ పడ్డది. ఇప్పుడు చేస్తారు మొత్తం. ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యే రోడ్, ఇప్పుడు ఆ సిఎస్కే రోడ్ కొత్తగా పడ్డది, అది కూడా సంజయ్ సార్ ఉన్నప్పుడే శాంక్షన్. మీ అప్పుడే శాంక్షన్ అయింది. ఏమేమి ఉన్నాయి చెప్పి, ఏమేమి సమస్యలు దృష్టిలో పెట్టుకొని దిగుతా? మనకు మెయిన్ గా రోడ్స్, సరే కాలనీ లోపల ఉన్న చిన్న రోడ్లు ఇచ్చి పెడితే పెద్ద రోడ్లు ఖచ్చితంగా, మేజర్ రోడ్లు ఖచ్చితంగా వేయాలి. దానికోసం ఏడు వరకు ఎంత దూరం అని పోతాం, మున్సిపల్ ఆఫీసర్ పోతాం, అవసరం అయితే కలెక్టర్ గారి దగ్గరికి పోతాం. మీకు అక్కడ ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, ఎట్లా కొట్లాడి ఫండ్స్ తీసుకొస్తారు? ఎమ్మెల్యే గారికి గెలిచి కూడా 2 years అయిపోయింది. వాళ్ళు ఏం వర్క్ చేసి చూపిస్తారు. సరే అధికారం అయితే అయిపోయింది కదా, సరే ఇంకో నెక్స్ట్ ఎలక్షన్ కేసీఆర్ మీద సానుభూతితోన కేసీఆర్ ని ఓరగొట్టుకున్నామని చెప్పి జనాలు ఇప్పటికే బాధపడుతున్నారు.